వియత్నంలో విహారానికి వెళ్ళి ఘోరమైనటువంటి బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వియత్నంలో ఘోర బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల విషాదం అనేటటువంటి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. విదేశీ పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులకు వియత్నంలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. వియత్నం దక్షిణ ప్రాంతంలోని పుక్వాక్ ద్వీపం సమీపంలో సముద్ర విహారానికి వెళ్లిన టూరిస్టు స్పీడ్ బోటు ప్రమాదానికి గురి కావడంతో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతైనట్టు సమాచారం అందింది. ఈ ఘటన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని కూడా నింపిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మొబైల్ డీలర్లు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు కూడా పూర్తిగా సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. ప్రమాదం జరిగిన వెంటనే వియత్నాం అధికారులు భారీ ఎత్తున సహాయక చర్యలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇక భారత రాయబార కార్యాలయం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ప్రముఖ మొబైల్ కంపెనీ నిర్వహించిన అంతర్జాతీయ బిజినెస్ సక్సెస్ మీట్లో పాల్గొనేందుకు భారత్ నుంచి సుమారు 250 మంది మొబైల్ డీలర్లు వియత్నాం వెళ్ళినట్టు తెలుస్తోంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి మొబైల్ డీలర్లు అత్యధికంగా సేల్స్ చేపట్టినటువంటి వారిని కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళకు వియత్నాంలో అంతర్జాతీయ బిజినెస్ సక్సెస్ మీట్ అనేది ఏర్పాటు చేశారనేది సమాచారం. ఈ యొక్క బృందానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 35 మంది, అలాగే తెలంగాణకు చెందినటువంటి 40 మంది డీలర్లు ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సమావేశాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఒకరోజు సమావేశం నిర్వహించడం, రెండో రోజు అక్కడ ఏదైతే వియత్నాంలో ఉన్నటువంటి సందర్శనీయ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ సందర్శనీయ ప్రాంతాల్లో పర్యటనకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఆనవాయితీగా ఉండేటటువంటిది. ప్రతి ఏడాది కావచ్చు, లేదంటే కనుక ఒక సీజన్కు సంబంధించినటువంటి ఏడాదిలో ఒక సీజన్కు సంబంధించినటువంటి పరిస్థితుల్లో కావచ్చు ఈ తరహా అంతర్జాతీయ బిజినెస్ సక్సెస్ మీట్లు నిర్వహించడం అనేటటువంటిది పలు రంగాలకు చెందినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా నిర్వహించేటటువంటి పరిస్థితి ఉండటం మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణకు చెందినటువంటి 40 మంది, అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 35 మంది మొబైల్ డీలర్లు కూడా ఈ యొక్క 250 మంది మొబైల్ డీలర్ల సమూహంలో ఉన్నట్టు కూడా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఇంకా పర్యటనకు సంబంధించినటువంటి పరిస్థితులు చూస్తే కనుక పుక్వాక్ ద్వీప పరిసర ప్రాంతాలకు సంబంధించి సముద్ర విహారాన్ని ఏర్పాటు చేశారు. యొక్క కంపెనీ ఎవరైతే ఈ యొక్క అంతర్జాతీయ బిజినెస్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ అనేటటువంటి వాళ్ళు సముద్రంలో స్పీడ్ బోట్లలో సముద్రంలోకి వెళ్ళి విహారానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ఒక బోటు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైనట్టు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే హూన్ మేడ్ రూట్ ద్వీపం నుంచి ఆంతోయ్ పోర్టుకు బయలుదేరినటువంటి బోటు, అంటే 400 మీటర్ల దూరంలో ఉండగంటే తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి బోట్స్ అన్నిటిలో ఒక బోట్ అనేటటువంటిది ఆంతోయ్ పోర్టుకు సమీపంలో, అంటే బయలుదేరారు వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఆంతోయ్ పోర్టుకు సమీపంలో ఉన్నటువంటి 400 మీటర్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడినట్టు కూడా సమాచారం. ప్రమాద సమయంలో సముద్రంలో అలలు ఉధృతంగా ఉండటంతో పాటు బలమైన గాలులు కూడా వీచినట్టు కూడా స్థానికంగా అధికారులు ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఒక్కసారిగా మారిపోవడంతో బోటు నియంత్రణ కోల్పోయిందని, అలాగే ప్రమాదానికి గురైందనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఈ యొక్క అనాలిసిస్ అనేటటువంటిది అధికారులు ఏం జరిగి ఉంటుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క నియంత్రణ కోల్పోయింది, ఒక్కసారిగా విపరీతమైనటువంటి గాలులు వేచడంతో వాతావరణ పరిస్థితులు అనుకూలం లేకపోవడంతో అనేది ప్రధానంగా కూడా జరిగి ఉండొచ్చు అనేది భావిస్తున్నారు అధికారులు. ప్రమాదం జరిగిన సమయంలో బోట్లో ఉన్న ప్రయాణికుల సంఖ్యపై ఇప్పటికే, అంటే కొంతమంది 32 మంది ఉన్నారనేది ఒక నివేదిక వస్తుంటే, మరోవైపు 70 మందికి పైగా ఉన్నారు ఆ బోట్లో, ప్రమాదం జరిగినటువంటి బోట్లు అనేటటువంటిది మరొక సమాచారం. ఈ సంఖ్యపై అధికారికంగా ఇంకా స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రమాదం జరిగినటువంటి వెంటనే కోస్ట్ గార్డు, నేవీ రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. సహాయక చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. సముద్రంలో గల్లంతైన వారి కోసం కూడా పడవలు, అలాగే హెలికాప్టర్ల సహాయంతో గాలింపులు కూడా విస్తృతంగా చేపట్టినటువంటి పరిస్థితి
పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు పలువురిని సురక్షితంగా కూడా బయటకు తీసుకొచ్చి ఆసుపత్రులకు తరలించారనేది కూడా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. తీవ్రంగా గాయపడినటువంటి వారికి ఐసీయూలో చికిత్స కూడా అందిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఇక గల్లంతైనటువంటి వారి కోసం కూడా రాత్రి వరకు కూడా గాలింపు కొనసాగినటువంటి తీరుంది. స్థానిక మీడియాలకు సంబంధించినటువంటి కథనాలు చూస్తే కనుక ఈ యొక్క ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు మృతి చెందినట్లు కూడా తెలుస్తున్నటువంటిది ప్రాథమికంగా. మరికొన్ని నివేదికలకు సంబంధించి 10 నుంచి 15 మంది మరణించినట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి. అధికారికంగా అయితే మాత్రం మృతుల సంఖ్య ఇంకా తుది ప్రకటన వెలువడినటువంటి తీరు లేదు. ఇక రెస్క్యూ టీములకు సంబంధించి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు మొత్తం మీద చూస్తే కనుక ఈ యొక్క రెస్క్యూ అనే చర్యలు అనేవి పూర్తయిన తర్వాతే ఖచ్చితమైనటువంటి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి నివేదికలన్నీ కూడా అంచనాలకు సంబంధించినటువంటి నివేదికలే అని చెప్పుకోవాలి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి బాధితుల యొక్క సమాచారానికి సంబంధించి చూస్తే ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిషోర్ భార్య గెల్లి జయశ్రీ మృతి చెందినట్లు ఒక సమాచారం అయితే ఉంది. అయితే కుటుంబ సభ్యుల నుంచి ఆ సమాచారం అనేటటువంటిది మీడియాకు కూడా అందింది అనేటటువంటిది చూడాలి. ఇక ఈ వార్తతో కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. గెల్లి కిషోర్కు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా యొక్క సక్సెస్ మీట్కు బిజినెస్ సక్సెస్ మీట్కి వెళ్ళినట్టు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో గెల్లి జయశ్రీ మృతి చెందినట్టు సమాచారం ఉంది. ఆమె భర్త గెల్లి కిషోర్ తీవ్రంగా కూడా గాయపడినట్టు కూడా సమాచారం ఉంది. ఆయన పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వైద్యులకు అత్యవసర చికిత్సలకు సంబంధించినటువంటి ఆదేశాలు ఉండటంతో వైద్యులు అత్యవసర చికిత్స ఆయనకు అందిస్తున్నట్టు కూడా ఉంది. మరోవైపు కడప జిల్లాకు చెందినటువంటి ప్రముఖ మొబైల్ డీలర్ శ్రీధర్ అనేటటువంటి వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందింది. అధికారుల యొక్క అంచనా నివేదికలకు సంబంధించి చూస్తే ఇక ఆయన స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా సమాచారం ఉంది. మరో 4 ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పర్యాటకులు గల్లంతైనట్లు కూడా సమాచారం అందుతుంది. వారి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటిది. తెలంగాణకు చెందినటువంటి కొందరు మొబైల్ డీలర్లు కూడా ప్రమాదంలో చిక్కుకున్నట్టు సమాచారం ఉంది. వారి వివరాలు కూడా సేకరించేటటువంటి పనిలో అధికారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ వివరాలన్నీ సేకరించిన తర్వాత ధృవీకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కూడా వెంటనే స్పందించినటువంటి తీరు ఉంది. ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఘటన తెలిసిన వెంటనే కూడా ఆయన ఉన్నతాధికారులతో అత్యవసరంగా కూడా సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నట్టు అనేటటువంటిది జరిగింది. రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రమాదంలో చిక్కుకుపోయినారు వాళ్ళు కావచ్చు, అలాగే మరి పరిస్థితి ఎలా ఉందనేటటువంటిది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా అధికారులకు లోకేష్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి సహాయం అవసరమో వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో ఆంధ్రప్రదేశ్ అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్కు సంబంధించినటువంటి అధికారులు నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని, అలాగే ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశించడం జరిగింది. అవసరమైతే బాధితులను స్వదేశానికి తీసుకురావడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా సిద్ధం చేయాలని కూడా ఇప్పటికే సూచించారనేటటువంటిది సమాచారం. ఈ ఘటన పైన భారత రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసినటువంటి తీరుంది. భారతీయులు పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పర్యాటకులకు సంబంధించినటువంటి పర్యాటకులతో పాటు ఉన్నటువంటి బోటు ప్రమాదానికి గురైంది. పర్యాటకులు వెళ్లి సముద్రంలోకి వెనుదిరిగి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బోటు ప్రమాదానికి గురైంది అనేటటువంటిది విషయాన్ని కూడా ధృవీకరించడం జరిగింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయనేటటువంటి అంశం కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని కూడా అధికారులు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. మృతులు, గాయపడిన వారి గల్లంతైనటువంటి వివరాలు కూడా సేకరిస్తున్నామని పేర్కొనడం జరిగింది. బాధితులకు, కుటుంబాలకు కూడా అండగా ఉంటామనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా నారా లోకేష్ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. బాధితులకు సంబంధించిన సమాచారం భారత రాయబార కార్యాలయం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఫోన్ నెంబర్లు కూడా కొన్నిటిని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. 849130899165 అనేది ఒక నెంబరు, అలాగే 8436281790 అనేది మరో నెంబరు, అలాగే 849155237114 అనేది కూడా మరో నెంబరు, అలాగే 84334520
414 అనేటటువంటి ఒక 4 హెల్ప్ లైన్ నెంబర్స్ అనేటటువంటివి కూడా విడుదల చేయడం జరిగింది. వీటికి ప్లస్ అనేటటువంటిది ముందు చేర్చి డయల్ చేసి వాళ్ళ యొక్క ఎవరైతే వియత్నానికి సంబంధించినటువంటి పర్యాటకులు ఉన్నారో వెళ్ళినటువంటి వారు వాళ్ళ యొక్క సమాచారం తెలుసుకోవాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఈ నెంబర్లకు ఫోన్ చేసి వీళ్ళని సమాచారం అడిగితే కనుక స్టేటస్ అనేటటువంటిది చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒక ఆదేశాలలో భాగంగా కూడా ఈ యొక్క భారత రాయబార కార్యాలయం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నెంబర్లను విడుదల చేసిన పరిస్థితి. ఇంకా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా కూడా వాతావరణం అంతా కూడా మారిపోయింది అనేటటువంటిది, బలమైనటువంటి గాలులు, ఎత్తైనటువంటి అలలు రావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అనేటటువంటిది అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వాళ్ళు స్పష్టంగా ఐ విట్నెస్గా ఉన్నటువంటి వాళ్ళు ఏ కారణం చేత బోటు ప్రమాదానికి గురైంది, అయితే బోటు సాంకేతిక లోపమా లేదంటే భద్రతా ప్రమాణాలు పాటించారా అనేటటువంటి అంశం కూడా ఏదైతే ప్రమాదంలో నుంచి సురక్షితంగా బయటపడినటువంటి పర్యాటకులు చెప్తే గనక ఇక అసలు విషయం తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వియత్నాం ప్రభుత్వం సంబంధించి ఆదేశాల నేపథ్యంలో అధికారుల బృందం విచారణ కొనసాగిస్తుంది. ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు కూడా వియత్నాం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఆదేశించిన పరిస్థితి. ఇక విదేశీ పర్యటనలో భాగంగా ఆనందంగా గడపాల్సినటువంటి యాత్ర ఒక్కసారిగా విషాదంగా మారటంతో బాధితుల కుటుంబాల్లో ఆందోళన అనేటటువంటిది నెలకొన్నటువంటి తీరు. గల్లంతైన వారంతా సురక్షితంగా బయటపడాలని కూడా తెలుగు రాష్ట్రాల్లోని మొబైల్ డీలర్ల సంఘాలు కావచ్చు, ప్రజానీకం కావచ్చు ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కూడా ప్రార్థనలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటన మరోసారి విదేశీ పర్యటనలో భద్రతా ప్రమాణాలు అనేటటువంటి వాటికి ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సముద్ర విహారాల్లో వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేయటం, భద్రతా పరికరాలను తప్పనిసరిగా విహారాల్లో వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి వాటి యొక్క వినియోగం అనేటటువంటిది, భద్రతా పరికరాల వినియోగం అనేటటువంటి తప్పనిసరి అనేటటువంటి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా నిబంధనలు పాటించాలి. బోట్లకు సంబంధించి నిర్వాహకులు అనేటటువంటిది కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి నివేదిక అయితే మాత్రం అధికారులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సహాయ చర్యలు అయితే మాత్రం కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రస్తుతం వియత్నాంలో విహారయాత్రకు వెళ్ళి ప్రమాదం బారిన పడినటువంటి భారతీయులకు సంబంధించి కొంత దేశవ్యాప్తంగా ఒక ఆందోళన, ఒక విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి యొక్క పర్యాటకుల్లో ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు, ఎంతమంది చిక్కుబడిపోయారు, ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది మృతి చెందారు అనేటటువంటి ఒక ఆందోళన అయితే మాత్రం సర్వత్రా తెలుగు రాష్ట్రాల్లో ప్రజానీకం అందరిలోనూ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తున్నటువంటి తీరు ఉంది. ఇక ఈ యొక్క ప్రమాదం అనేది భారతదేశానికి సంబంధించి కొంత చేదు ఘటనే అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి.